అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ నాయకుడు అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ వామపక్షాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా స్థానిక రేవు పోలవరం రోడ్డు నుండి వామపక్ష నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించగా 4 రోడ్ల కూడలి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వామపక్షాల నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొనగా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే నేతల పట్ల పీడీ యాక్ట్ పెట్టి ప్రజా గొంతుని నొక్కుతున్నారంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ హోంమంత్రి గారిని కానీ ఒకటే అడుగుతున్నాను. అప్పలరాజు గారు చేసిన నేరం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి రైతులకి చట్ట ప్రకారం నష్టపరిహారం ఇవ్వమండం నేరం. అలాగే ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమలు ఇక్కడ పెడితే ఈ ప్రాంతం అంతా విస్తృల్యం అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, గొర్రెల పెంపకందారులు కానీ, గీత కార్మికులు కానీ, అనేక రకమైనటువంటి వృత్తిదారులందరికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. ఈ వృత్తిదారులందరికీ న్యాయం చేయాలని చెప్పేసి అడిగారు. ఇది నష్టం అంట, ప్రభుత్వానికి ఇది తప్పంట. అంటే ఈరోజు అనేక మంది పెద్దలు నాయకులుగా పేరు చెప్పుకొని అనేక అక్రమాలు, తప్పులు, దౌర్జన్యాలు, గంజాయి ఇలాగ పీడీ యాక్ట్లో ఉన్నటువంటి నేరాలన్నీ చేస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు రోడ్ల మీద యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. కానీ ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకి వాళ్ళ పనిని మార్పించేసి ప్రజా సమస్యల మీద ప్రజలకు న్యాయం చేయమని అడిగే వాళ్ళ మీద నిఘా పెట్టి ఈరోజు అరెస్టులు చేయడం, పీడీ యాక్ట్లు, తప్పుడు యాక్ట్లు పెట్టి ఈ విధంగా అరెస్ట్ చేయడం అంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం.